మాదిగలకు సంబంధించిన చరిత్ర చాలామంది తెలియదు. జంబూద్వీపే భరతవర్ష అంటే జంబో ద్వీపం ఇది భారతదేశం అనేది మన వేదాల్లోనే చెప్పబడింది. తర్వాత మాదిగలకు హిస్టరీ ఉంది. మొట్టమొదటిగా ఫస్ట్ టెక్నాలజీ తయారు చేసింది మాదిగలే. ఒక చర్మాన్ని శుద్ధి చేసి దాన్ని వినియోగ వస్తువుగా మార్చి చెప్పుల రూపంలో మార్చి తల్లి వసుంధర అంటే భూదేవికి మన కాళ్ళు అంటకుండా చెప్పులు తయారు చేసింది మాదిగలే. కాబట్టి మాదిగలకి సొసైటీ మొత్తం రుణపడి ఉంది. వాళ్ళు ఇచ్చింది చెప్పులు. అంతకుముందు చెప్పులు తయారు చేసిన చరిత్ర లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మాదిగలు శౌర్యం ఎక్కువ. మీరు మాదిగపల్లిలో పోండి, కర్రసాము కత్తిసాము తిప్పగలిగేది మాదిగ సామాజిక వర్గమే. తర్వాత తాళపత్ర గ్రంథాలు డక్కిలని వీళ్ళు ఉపకులం ఒకటి, మాది ఉపకులం ఒకటి, వాళ్ళు మాత్రమే ఫస్ట్ తాళపత్ర గ్రంథాలు వినియోగించారు. తర్వాత దాంట్లోంచి వేరే వాళ్ళు కూడా చేశారు. తర్వాత మాదిగ డప్పులో నుంచే సంగీతం వచ్చింది. మాదిగలు చిందులో నుంచే భరతనాట్యం వచ్చింది. ఇవన్నీ ఆదిమ మూలాలు. ఇవన్నీ అంటే మాదిగల నుంచి సంగీతము, సాహిత్యము, తర్వాత తాళపత్ర గ్రంథాలు, తర్వాత భరతనాట్యం లాంటి చిందులోంచి నృత్య రూపకం, డప్పు, ఇవన్నీ కూడా వచ్చాయని సంగతి నేను ఒక స్పీచ్లో కృపాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నా. ఓకే, ఇంత ఉందా చరిత్ర అని నేను కూడా అప్పుడు అబ్బురు పొందా.